మీరందరూ ఎలా ఉన్నారు? ఆశిస్తున్నాను మీరందరూ చాలా బాగుంటారని. మీ ముందు ఇక్కడ ఈరోజు 3 సంఖ్యలు కనిపిస్తున్నాయి. చాలా శ్రద్ధగా చూడండి. మేమి చూస్తున్నాం మీరు ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు. 3 సంఖ్యలు కాబట్టి మీరు 3 మంది కోసం చూడవచ్చు. 1 2 3 అని మీరు వేరువేరు సంఖ్యలపై వేరువేరు వ్యక్తులను ఉంచి ఇది తెలుసుకోవచ్చు. జనరల్ రీడింగ్. అందరితో కనెక్ట్ అవ్వండి. అలా అవసరం లేదు. దీన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇప్పుడు చాలా శ్రద్ధగా చూడండి. కొంచెం ప్రార్థన చెయ్యండి దేవుడిని. మీరు తెలుసుకోవాలనుకున్నది ఆ వ్యక్తి గురించి. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? వారి గుండెలో మీకోసం ఏముందో? టీకా. వారి ఆలోచన ఏమిటి? నంబర్ ఫస్ట్, నంబర్ సెకండ్ అండ్ నంబర్ థర్డ్. కాబట్టి 3 కార్డులు మీ ముందు వచ్చాయి. మేము మీకోసం గైడెన్స్ కోసం కూడా కార్డులు చూస్తాం. అది ఇంకా చూస్తాం మీ రీడింగ్ స్టార్ట్ అయినప్పుడు. ముందుగా మేము చూస్తాం నంబర్ ఫస్ట్, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? వారు మిమ్మల్ని ఏమి అనుకుంటున్నారు? వారి గుండెలో మీకోసం ఏముందో? చూడండి, ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక అలాంటి వ్యక్తిగా చూస్తున్నారు. క్షణంలో సంతోషం, క్షణంలో కోపం. కొన్నిసార్లు చాలా ఉత్సాహవంతమైన స్వభావాన్ని చూస్తారు, మరియు కొన్నిసార్లు చూస్తారు ఏమీ అర్థం లేదు. కాబట్టి ఈ వ్యక్తి మీపై విశ్వాసం చెయ్యలేకపోతున్నారు. వీరు ఎలా అనిపిస్తుంది, మీతో సంబంధించి ఏదైనా చాలా ముఖ్యమైన నిర్ణయం లేదా ఏదైనా కమిట్మెంట్ లేదా భవిష్యత్తులో ఏదైనా ఒక వాగ్దానం చేస్తే. ఊహించండి, ఈ వ్యక్తి మీ లవ్ పార్ట్నర్ అయితే వివాహం గురించి వీరు సీరియస్ కాదు కని కొన్నిసార్లు. టీకా. ఎందుకంటే ఈ వ్యక్తి మీపై విశ్వాసం చెయ్యడం లేదు. వీరికి అలా అనిపిస్తుంది. ఒక సమయం వచ్చినప్పుడు సహకారం ఇవ్వాలి, అప్పుడు మీరు మూవ్ ఆన్ చేసి వెళ్ళిపోతారు, లేదా బలహీనంగా పడిపోతారు, లేదా అలాంటి నకం వారు చూస్తారు. ఇంతకు వారు తెలుసు మీరు చాలా మంచి వ్యక్తి, గుండెలో మంచి వ్యక్తి, మరియు ప్రజల కోసం కూడా మంచి ఆలోచిస్తారు, పాజిటివ్. కాని మాట అక్కడే వస్తుంది. మీలో కొంచెం చూస్తారు మీరు ఒక ఈగోవాలా పర్సన్ మరియు ఒక ఈగోవాలా పర్సన్ అవుతాడు గదా. అతను చాలా మూడీ అవుతాడు. అతనికి మనసు ఉన్నప్పుడే అతను మీతో మాట్లాడతాడు. అతనికి మాట్లాడాలని అనిపిస్తే అప్పుడే. కాబట్టి ఇలాంటి కారణంగా ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక అలాంటి వ్యక్తిగా చూస్తున్నారు. చాలా మంచి. మీ బురద ఏమీ చెయ్యరు, మీకోసం చెడు ఆలోచించరు. కాని ఒక విశ్వాసం ఏమిటి కదా, నేను దీనితో ఏదైనా చెప్పితే భవిష్యత్తు కోసం, అప్పుడు ఈ వ్యక్తి ఆ వాగ్దానంపై నిలబడతాడో. అలా చూడరు వారు. ఇప్పుడు అలా ఎందుకు చూడరు? ఇది ప్రెజెంట్ టైం యొక్క విషయాలు మీ ఎనర్జీలో తెలుస్తున్నాయి. ఇప్పుడు ఏదో జరిగింది దీనికి కారణంగా వీరికి ఈ చీజ్ అర్థమవుతోంది. బహుశా ఈ వ్యక్తి నేను అర్థం చేసుకున్నట్టు లేదు. టీకా. ఒక ప్రశ్న మార్కు వచ్చింది మీ రిలేషన్షిప్లో. మీరు ఈ వ్యక్తిని ఈ సమయంలో చాలా చూపిస్తున్నారు. నేను నిన్ను చాలా ఇష్టపడతాను లేదా చేస్తాను, నేను నీకోసం ఏమి చేయగలను. కాని ఒక అవిశ్వాసం వచ్చింది ఈ రిస్తాలో. ఎవరితో కనెక్ట్ అయినా అతను ఇది అర్థం చేసుకోగలను. ఏదో జరిగింది, మీ ఇద్దరి మధ్యలో ఒక అడ్డంకి వచ్చింది. చాలా వేగంగా ఈ రిస్తా ముందుకు వెళుతోంది. వారికి చాలా మంచిగా అనిపించింది. కాని ఒక్కసారిగా ఈ వ్యక్తి మీపై ప్రశ్న మార్కు పెట్టాడు. ఇదిగో యూనివర్స్ మీతో ఏమి చెప్పాలనుకుంటోంది చూద్దాం. 7 ఆఫ్ స్వోర్డ్స్ యొక్క ఎనర్జీ ఉంది, మరియు 10 ఆఫ్ స్వోర్డ్స్ యొక్క ఎనర్జీ ఉంది, మరియు ఒక 5 ఆఫ్ స్వోర్డ్స్ యొక్క థర్డ్ పార్టీ కనెక్షన్ ఇక్కడ కనిపిస్తోంది. మధ్యలో థర్డ్ పార్టీ వచ్చింది. ప్రేమ చాలా సత్యం కాదు అంటారు. ఎందుకంటే థర్డ్ పార్టీ తన స్థానాన్ని తయారు చేసుకున్నప్పుడు ప్రేమ చాలా సత్యం కాదు. ప్రేమ ఏమి కావచ్చు, మీరు ఏదైనా స్నేహితుడి కోసం చూస్తే. కాబట్టి ఈ స్నేహితుడు కూడా చాలా సత్యం కాదు. ఎందుకంటే మూడవ వ్యక్తి వచ్చి మీ వ్యక్తికి మీ గురించి చెప్పిన మాటలు మీ వ్యక్తికి అనిపిస్తోంది, హే మీరు ఖచ్చితంగా అలాంటివారే. చూడండి, మిమ్మల్ని ఎవరైనా గురించి చెప్పెగా అలాంటి వ్యక్తి అని. మరియు మీరు ఎక్కడైనా ఒక వ్యక్తి ఈ చీజ్ ఆలోచించాలనుకుంటారు. మీరు అతని నుండి దూరంగా వెళ్లాలనుకుంటారు. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా నెగిటివ్గా చెప్పెగా చాలా త్వరగా అనిపిస్తుంది, హే మీరు చెప్పినది సత్యం. టీకా. కాబట్టి ఈ చీజ్ జరుగుతుంది. ఈ మాటను అర్థం చేసుకోండి. నాకు ఈ చీజ్ చెప్పడంలో చాలా చెడు అనిపిస్తుంది. ఎక్కడైనా మీ వ్యక్తి ఇది కోరుకున్నాడు మీతో దూరం చెయ్యాలని. టీకా. 10 ఆఫ్ స్వోర్డ్స్ యొక్క ఎనర్జీ ఉంది మీకోసం. టీకా. ఇప్పుడు మీకోసం ఏముందో? చాలా చెడు సమయం ఈ రిస్తాలో. మిగతా చీజుల్లో మేము చెప్తున్నాం. కేవలం మీ ఈ వ్యక్తితో ఏమున్న రిస్తా అలా అనిపిస్తోంది. అంతా ముగిస్తోంది. మీకు అనుభూతి అవుతోంది, హే చీజులు ముగిసిపోయాయి. యూనివర్స్ మీతో చెప్తోంది ఏమీ లేదు. ఏదైనా ముగిసినప్పుడు కొత్తది కూడా మొదలవుతుంది, మరియు అది చాలా పాజిటివ్. ఒక ఫ్రెష్ స్టార్ట్. 7 ఆఫ్ స్వోర్డ్స్ యొక్క ఎనర్జీ ఉంది. మీరు చాలా ఆలోచించి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి.
చాలా ఆలోచించి మాటలు చెప్పాలి. మీ పార్ట్నర్తో, లేదా పర్సన్తో, లేదా ఈ స్నేహితుడితో. మీరు ఈ వ్యక్తిని మీ జీవితంలో ఉంచాలనుకుంటే చాలా ఆలోచించి చతురత్వం, అలాంటి చీజులు మీరు చెయ్యాలి. టీకా 5 ఆఫ్ వాండ్స్ యొక్క ఎనర్జీ ఉంది. తనకోసం పోరాడాలి, తనకోసం పోర్చుకోవాలి. ఎక్కడైనా మీ వ్యక్తి మనసులో చాలా చీజులు నింపారు, మీరు ఆ చీజులు క్లియర్ చెయ్యాలి. మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలనుకుంటే, మరియు మీరు ఇప్పుడు చాలా బాధపడ్డారు ఈ రిస్తా గురించి, అప్పుడు మీరు మూవ్ ఆన్ చేయవచ్చు. మరియు మీరు మూవ్ ఆన్ చేస్తే దీని గురించి ఏమీ ఆలోచించకండి. మీ జీవితంలో చీకటి ఉంటుంది, మీ జీవితంలో చాలా కాంతి ఉంటుంది, చాలా సంతోషాలు ఉంటాయి. హే, ఈ సమయం ఈ రిస్తా గురించి అంత మంచి కాదు. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని వదిలేసి వెళ్ళితే, లేదా మూవ్ ఆన్ అవుతే, సరదా మాట ఏముందో వ్యక్తికి చెడు అనిపిస్తుంది. ఏమున్నాయో అన్ని మాటలు మీకు చెప్పాను. మీతో కనెక్ట్ అయితే మాత్రమే ఫాలో చెయ్యండి. టీకా ఇప్పుడు మేము చూస్తున్నాం. నంబర్ 2 మాకు ఏమి తెలుస్తుంది? మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు. వారి గుండె మనసులో మీతో సంబంధించి ఏముందో ఈ వ్యక్తి చూస్తాడు. మీరు ఒక చాలా మంచి వ్యక్తి, ప్రేమ ఇచ్చే వ్యక్తి అందరికీ. అర్థం స్నేహితుడు, మీ సొంతులు, మీ సొంత కుటుంబం, లేదా ఏమైనా మీరు అందరినీ చాలా ప్రేమతో హ్యాండిల్ చేస్తారు. మీ గుండెలో ప్రజల కోసం ప్రేమ ఉంది. మీరు ప్రజలకు ప్రేమ పంచాలనుకుంటున్నారు. అంతేకాదు, ఆ తప్ప మీరు ప్రజల కోసం చాలా మనసు పెట్టట్లేదు, వారి బురద చెయ్యట్లేదు. మీరు ఒక చాలా సాఫ్ట్ నేచర్ యొక్క వ్యక్తి. అర్థం ఒక అలాంటి వ్యక్తి చాలా మంచి, గుండె చాలా మంచి. కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని గుండె చాలా మంచి చూస్తాడు మీమీద. మరియు ఈ వ్యక్తి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అర్థం వీరి మనసులో నడుస్తోంది యార్, ఈ వ్యక్తి ఏముంది, నేను దీనిపై విశ్వాసం చేయగలను లేదా చెయ్యగలను. కాబట్టి ఈ చీజులు మిగతా అంతా ఈ చీజులో క్లియర్ అయింది. ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక చాలా మంచి వ్యక్తిగా చూస్తున్నాడు. మీకోసం ఏదైనా చెడు లేదు. యూనివర్స్ నుండి గైడెన్స్ ఏమిటో చూద్దాం. మీరు దీన్ని ఫాలో చేయవచ్చు మీ ఇచ్చ మేరకు. వావ్, ప్రేమను ఒప్పుకోండి. చాలా మనసు పెట్టడానికి అవసరం లేదు. జీవితంలో ప్రతి క్షణాన్ని జీవించడం నేర్చుకోండి. లవాజ్ యొక్క ఎనర్జీ ఉంది. మీ లవ్ రిలేషన్షిప్ పై మీరు పనిచేయండి. ఇది మీకోసం పర్ఫెక్ట్ సమయం. మీ రిస్తాను మరింత బలోపేతం చేయవచ్చు. 8 ఆఫ్ స్వోర్డ్స్ యొక్క ఎనర్జీ ఉంది. పాస్ట్లో ఏదైనా అలాంటి రిస్తా ఉంది, దాని నుండి మీకు చాలా చెడు అనుభవం లభించింది. అప్పుడు దాన్ని మరిచిపోండి. కొంచెం కళ్ళు చూడండి. అర్థం మీ పాస్ట్తో మీళ్లు చేయండి. మరియు నిజంగా ఆ అన్ని చీజులు లెట్గో చేయండి. చాలా ఎక్కువ చీజులు పట్టుకొని కూర్చోడానికి అవసరం లేదు. మీరు ఒక అలాంటి నేచర్ చేసుకోండి, చాలా సాఫ్ట్గా కాకుండా. టీకా ఎందుకంటే అలా అనిపిస్తోంది. మీరు చాలా సాఫ్ట్ నేచర్ యొక్క వ్యక్తి, మరియు ఇది అవసరం లేదు. కొంచెం మీ భావనపై కంట్రోల్ చెయ్యండి. ప్రతి వ్యక్తి అంత మంచి కాదు. ఎంత మంచి మీరు అర్థం చేసుకుంటారు, లేదా చీజులు మంచి, కాని చాలా ఎక్కువ మీరు ప్రజలకు చీజులు ఇస్తే అప్పుడు ఆ చీజులు వేస్ట్ అవుతాయి. ఎవరికైనా ఆకలి ఉంది మరియు మీరు అతని ప్లేట్లో ఆహారం తీసుకోవాలి. అతనికి 2 రొట్టెలు తినాలి మరియు మీరు 3 రొట్టెలు పెట్టారు. బలవంతంగా ఇది చెప్పి లేదు తిను, కాని అతను 2 రొట్టెలు మాత్రమే తింటాడు. ఎందుకంటే అతను అంత మాత్రమే ఆహారం కోరుకుంటాడు. అతని అంత మాత్రమే కెపాసిటీ. మరియు మీరు ఇచ్చిన 3వ రొట్టె అది వృధా. కాబట్టి అలాంటిదే కదా, ప్రతి చీజుకు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మీరు క్రాస్ చేస్తే తర్వాత మీరు మీకే హర్ట్ చేస్తారు. బహుశా మీ పాస్ట్ రిలేషన్షిప్ ఉండి ఉండవచ్చు. కారణం ఎక్కడైనా ఇదే రిస్తాలో ఇంత ఇచ్చారు. మార్పులో మీకు 1% కూడా ప్రేమ రాలేదు, రెస్పెక్ట్ రాలేదు, మరియు మీరు చాలా హర్ట్ అయ్యారు. కాబట్టి దాని నుండి మీరు ఒక లెసన్ తీసుకోవాలి. మరియు రాబోయే సమయం అలాగే మీరు చూడాలి. మేము తరువాత వీడియోలో కలుస్తాం. మీ ఎనర్జీ కనెక్ట్ అయితే బై ఫ్రెండ్స్.